అప్డేట్ చూద్దాము. డిఎస్సి అక్రమాలకు కారణమైనటువంటి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. మెగా డిఎస్సి అక్రమాలపై విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక తాము ఎన్ని ఆధారాలు ఇచ్చినా చర్యలు తీసుకోవటం లేదని, అర్హత లేని వారికి డిఎస్సి పోస్టులు కట్టబెట్టారని ఆరోపణలున్నాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. ఈ రోజు విజయవాడలో చేపడుతున్న ధర్నాకి సంబంధించి మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు ధర్నాకి సంబంధించి ఎందుకు ప్రధానంగా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు? మేమంటమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటమే కాదు, నిన్న హైకోర్టు కూడా వాదనలు ఈ ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళు ఉద్యోగాల సర్టిఫికెట్లో లేకపోతే ఉద్యోగాల నియామకాల్లో మెడికల్ సీట్ల విషయంలో లేకపోతే పశుగ్రామాభివృద్ధిలో ఉద్యోగాలన్నీ కూడా పొందుతూ ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతూ ఉన్నారు. ఇది పూర్తిగా ఈ సర్టిఫికెట్లన్నీ కూడా బోగస్ అని చెప్పని, ఇష్టానుసారం ప్రభుత్వం వ్యవహరించిందని చెప్పని తేలిపోయింది. 4 నెలల్లో పూర్తిగా విచారణ చేయమని చెప్పి కోర్టు చెప్పింది. ప్రజా కోర్టులో కూడా మీకు శిక్ష తప్పదు. నిన్న ఎక్కడికో వచ్చి కృష్ణా జిల్లాకు వచ్చి సవాల్ విసురుతూ ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకేష్ విసిరినటువంటి సవాల్ని స్వీకరిస్తూ ఉన్నాము. 7,000 కోట్ల పైగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయి ఉంది, సర్టిఫికేట్లు రావట్లేదు. అలాగే మెడికల్ సీట్లు ఈ ప్రైవేటైజేషన్ మూలంగా అన్ని మెడికల్ కాలేజీలో కూడా సీట్లు కోల్పోయింది. విద్యార్థి లోకం వాళ్ళు కూడా చాలా దీంట్లో ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఢిల్లీలో జరిగినటువంటి మరొక ఉద్యమానికి ఈరోజు శ్రీకారం చుట్టాము. ఈరోజు పరిణామాన్ని గమనించకపోతే ఉద్యమాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళి ఖచ్చితంగా నారా లోకేష్ రాజీనామా చేయాలి. జరిగినటువంటి అవకతవకలకు కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు కానివ్వండి, అలాగే మెడికల్ కాలేజీలో సీట్లు పోవటానికి కానివ్వండి, వీటన్నిటి మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టాము. మీకే కనుక చిత్తశుద్ధి ఉంటే, మీకే కనుక నమ్మకం ఉంటే రండి, చర్చకు రండి, మాకు ప్రశ్నలకు సమాధానం చెప్పండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. విజయవాడ ధర్నా చౌక్కి వచ్చే ఖచ్చితంగా సమాధానం చెప్తామని మల్లాది విష్ణు అంటున్నారు. కెమెరా పర్సన్ సాయితో బిగ్ టీవీ, విజయవాడ.